బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనంత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే నంత ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలింగ్ నుండి కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాసనంత అక్కడికక్కడ మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగంగా వచ్చి డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. అతి వేగంగా వచ్చి డివైడర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు ఓవైపు పూర్తిగా దెబ్బతింది. గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. సాయన్న కూతురే లాసనందిత. సాయన్న స్థానంలో బీఆర్ఎస్ ఆమెకు టికెట్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే నల్గొండ సభకు హాజరైన లాసనందిత కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాసనందిత మృతి చెందారు. ఎమ్మెల్యే లాసనంతను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాసనంత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ ఢీకొనడంతో చనిపోవడం, ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి పేరు ఆకాష్గా తెలుస్తోంది. సదాశివపేటలో ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్క సీట్లో కూర్చున్న లాసనంత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆకాష్ను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి లాస్య కుటుంబం సభ్యుల్ని ఓదార్చారు. లాస్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెనంత మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాసెనంత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గతేడాది ఇదే నెలలో స్వర్గస్థులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సీఎం అన్నారు. నందిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. లాసెనంత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లాస్య దుర్మరణంపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా మంచి నాయకురాలుగా ఉన్న యువ శాసనసభ్యురాల్ని కోల్పోవడం తీవ్ర నష్టం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం సభ్యులకు సంతాపం తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినంత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాసినంత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగంగా వచ్చి డివైడర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. थोड़ा थोड़ा ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. అతి వేగంగా వచ్చి డివైడర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు ఓవైపు పూర్తిగా దెబ్బతింది. थोड़ा थोड़ा గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. సాయన్న కూతురే లాస్య నందిత. సాయన్న స్థానంలో బీఆర్ఎస్ ఆమెకు టికెట్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే నల్గొండ సభకు హాజరైన లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. ఎమ్మెల్యే లాసనంతను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాసనంత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ను ఢీకొట్టడంతో చనిపోవడం, ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి. थोड़ा थोड़ा ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి పేరు ఆకాష్గా తెలుస్తోంది. సదాశివపేటలో ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్క సీట్లో కూర్చున్న లాసెనంత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆకాష్ను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. లాస్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాదికే ప్రజాప్రతినిధులైన ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు. పవన్, మరికొద్దిసేపట్లో లాస్య మృతదేహం గాంధీ ఆసుపత్రికి కూడా చేరుకోనుంది. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు భౌతిక గాయాన్ని కూడా అప్పచెప్తారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున సదాశివపేటలో ఒక
ప్రైవేట్ ఫంక్షన్ లో హాజరైన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఇటు సికింద్రాబాద్ లోని తన ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా తెల్లవారుజామున 5:30 నుంచి 5:40 మధ్య ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము అతి వేగంగా రావడమే ఒక ప్రమాదానికి కారణం అని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా భావిస్తున్నారు. అయితే ఒక కారు ప్రయాణిస్తుండగా ఒక లారీని ఢీకొట్టిన దాని తర్వాత ఒక పూర్తిగా అదుపు తప్పి ఒక ఓఆర్ఆర్ పైన ఉన్న రైలుకి ఒక గుద్దుకున్నట్టుగా కారు సంబంధించి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రము పూర్తిగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏ సమయంలో ఓఆర్ఆర్ పైన సంబంధించి కారు ప్రయాణిస్తున్నారు, అంతేకాకుండా ప్రమాదం సంబంధించిన ఘటన కావచ్చు, అంతేకాకుండా కారు ఢీకొచ్చిన నేపథ్యంలో లారీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాని తర్వాత ఆ లారీకి సంబంధించిన యొక్క డీటెయిల్స్ కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రమాదం సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా తెల్లవారుజామున నిద్రమత్తులో జరిగిందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన ఆ యొక్క సాయన్న చనిపోయిన మొదటి వర్ధంతి నేపథ్యంలోనే దీనికి సంబంధించి గడిచిన 3 రోజులకే లాస్య అనిత యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి లిఫ్ట్ లో కూడా లాస్య అనిత గత సంవత్సరం 24వ తేదీన డిసెంబర్ నెలలో 3 గంటల పాటు లిఫ్ట్ లోనే ఇరికిపోయింది. అప్పుడు కొంతమంది ఆ లిఫ్ట్ కూడా పూర్తిగా తెరిచి ఆమెను బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ సంబంధించిన సభకు హాజరై తిరిగి వస్తుండగా లాస్య అనిత సంబంధించిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలో ఒక హోం గార్డ్ కూడా చనిపోయారు. ఆ చనిపోయిన ఘటనకు సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి తీర్కునే లోపు ఈ రోజు తెల్లవారుజామున 5:30 నుంచి 5:40 మధ్యలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సీటు బెల్ట్ పెట్టుకుని నేపథ్యంలోనే ఒకసారిగా హెడ్ ఇంజరీ అయి చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అంటున్నారు. అయితే ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహిస్తే మాత్రము హెడ్ ఇంజరీలో తలకు బలమైన గాయం అయిన నేపథ్యంలోనే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం నిర్వహిస్తే పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ గాయాలయ్యే దానికి సంబంధించి పూర్తిగా వెళ్ళొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒక విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే లాస్య మృతదేహాన్ని పూర్తిగా దీనికి సంబంధించి గాంధీ హాస్పిటల్ తీసుకొస్తున్నారని చెప్పి అక్కడికి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. అంతేకాకుండా తన తల్లి గీత ఇప్పటికే ఒక విషయం తెలుసుకొని స్పృహ కూడా కోల్పోయి పడిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము లాస్య చనిపోయిన వార్త కార్యకర్తలు మాత్రం జీర్ణించుకునే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే తాము ఇప్పటికీ ప్రజాసేవలో ఉండే లాస్య సందర్భంలో ఆమె చూసుకుంటున్నాము, కానీ ఇలా రోడ్డు ప్రమాదంలో ఇట్లా చనిపోయినట్లుగా దీనికి సంబంధించి తాము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి కూడా తోటి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆసుపత్రిలో సంబంధించి పటాన్ చెరువుకు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రి కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో భౌతిక గాయాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పచెప్పిన దాని తర్వాత అంత్యక్రియలకు సంబంధించి చూస్తే మాత్రం ఈ రోజు చేస్తారా రేపు చేస్తారా అనేది మాత్రము కుటుంబ సభ్యులు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో పాటు ఇప్పటికే దీనికి సంబంధించి కేసీఆర్ కావచ్చు, దీనికి సంబంధించి ఇతర ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సంతాపం తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది లాస్య అనిత ఇంటికి. కాబట్టి దీనికి సంబంధించి ఏ రోజు చేస్తారని మాత్రము ప్రధానంగా ఈ రోజు చేస్తారా లేకపోతే రేపు అంత్యక్రియలు చేస్తారా అనేది మాత్రము కుటుంబ సభ్యులు చెప్తే పూర్తిగా దీనికి సంబంధించి సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారిని ఓదార్చడము ఎవరి తరం కూడా కావటం లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజాసేవలో ఉండే లాస్య అనిత ఒక యువ ఎమ్మెల్యే కంటోన్మెంట్ సంబంధించిన ఎప్పటికీ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతుండే యువ ఎమ్మెల్యే ఒక్కసారిగా హఠాత్ మరణము పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంటోన్మెంట్ సంబంధించిన ప్రజలు కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆమె ఇంటికి కూడా చేరుకుంటారు భౌతిక గాయాన్ని సందర్శించేందుకు. ఎందుకంటే మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల సమయంలో
పూర్తిగా ఈ యొక్క ఫార్మాలిటీస్ అంటే పోస్ట్ మార్టం కావచ్చు ఇతర సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి 11 గంటల కల్లా ఈ యొక్క భౌతిక గాయం ఇంటికి చేరుకునే విధంగా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా సన్నాహాలు కూడా చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మాత్రము పెద్ద ఎత్తున ఇప్పటికే దీనికి సంబంధించి సాయన్న చనిపోయినప్పుడు చాలా మంది కార్యకర్తలు కావచ్చు ఇతర సంబంధించిన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున అప్పుడు వచ్చారు. కాబట్టి ఈసారి మాత్రము ఒక విషయం తెలుసుకొని ఇంకా చాలా మంది వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనంత మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాసనంత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నైన్త తండ్రి స్వర్గీయ సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సీఎం అన్నారు. నందిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. లాసనంత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాసనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.